హలో మావ, నమస్తే మావ. అందరూ ఎలా ఉన్నారు? అంతా బాగున్నారని అనుకుంటున్నాను మావ. నేనైతే హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేశాను మావ. ఉదయాన్నే 6:30 ట్రైన్ అయితే మనం 5:30కే కదిలేసాం అనమాట మన ఫ్రెండ్ గారితో. ఇంకా వెళ్ళిపోయాం అనమాట అక్కడికైతే. ఇప్పటి వరకు మనం వందే భారత్ ఎప్పుడు ఎక్కలేదు. సరే, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వ్లాగ్ అయితే తెస్తున్నాను అనమాట మావ. మనమైతే లోపలికి ఎంట్రీ ఇచ్చేసాం మావ. మనమైతే మన లగేజ్ తో ఇంకా సరే అని చెప్పి పోయి నా సీట్లో అయితే కూర్చున్నాను. నేనైతే విండో సీట్ అనేది ప్రిఫర్ గా పెట్టాను మావ. కానీ మనకి పక్క సీట్ వచ్చింది. మనకి ఎప్పుడు దరిద్రం కిందే ఉంటది కదా, తెలుసు కదా. ఎందుకులే నీకు బతుకొచ్చి ఎందుకులే నువ్వు బతుకుతావు. ఇంకా మనం ఏం చేస్తాం మావా, పక్కన సీటు పెట్టాము, రాలేదు. ఇంకా సరే ఏం చేయలేము, గమ్ము కూర్చో ఉన్నాం. కాలు కింద ఇదేదో స్టాండ్ కాలు పెట్టుకోవడానికి మనకి తెలియక ఆడుకున్నాం దాంతోపాటు. ఇంకా సరే ముందు ఇదేదో ఫోల్డబుల్ ఏదో ఇచ్చారు, అది మనం ఫుడ్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేసాము. మీరు దేనికి ట్రై చేశారో ఒకసారి కామెంట్లో చెప్పేయండి మావా. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు, అందరు ఎగ్జైట్మెంట్లో అయితే కూర్చోన్నారు మావా. మావా నేనైతే గంట సేపు ఎతికాను మావా ఈ ఛార్జింగ్ పాయింట్ కోసం. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, చాలా ఇబ్బంది అనుకున్నాను. కానీ నా పక్కన సీట్ అన్న కింద పెట్టుకుంటుంటే చూశాను, నా సీటు కిందే ఉంది మావా ఈ ఛార్జింగ్ పాయింట్. సరే అని చెప్పి ఛార్జింగ్ పెట్టుకున్నాను నేను. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యిందో లేదు మావా. ఇంకైతే మనకు ఫస్ట్ న్యూస్ పేపర్ తెచ్చిచ్చారు, తర్వాత ఏమో ఈ వాటర్ బాటిల్ అయితే తెచ్చిచ్చేసారు మావా మనకైతే. ఇదేదో రైల్ నీరంట. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యింది, ఇంక గమ్ము కూర్చొని అలా ఆస్వాదిస్తున్నాం మా బయట. ట్రైన్ స్టార్ట్ అయిన ఒక 40 మినిట్స్కి అయితే మనకి ఇదేదో తీసుకొచ్చారు మా మసాలా చాయ్ అంట, పౌడర్ అయితే తీసుకొచ్చారు. ఆ తర్వాత ఒక స్టిక్ కూడా ఇచ్చారు, అదైతే మనం చాయ్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగడానికి. కొంచెంసేపు తర్వాత అయితే మనకి హాట్ వాటర్ అయితే తీసుకొని వచ్చి మన ప్లేట్లో అయితే పెట్టారు. ఆ రెండు నాకే అనుకోవద్దు, నా పక్కన నిద్రపోతున్నాడు కాబట్టి నాకు పెట్టాడు. సరే అని చెప్పి మనం అయితే ఆ పౌడర్ దాంట్లో కలిపేసుకొని ఇంకా చాయ్ని ఎంజాయ్ చేస్తూ, బయట వ్యూ ఎంజాయ్ చేస్తూ, సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ తాగామన్నమాట. పర్లేదు మా బాగానే ఉండింది. ఇంకా మనం అయితే వాష్రూమ్కి వెళ్దామని చెప్పి తీరా చూస్తే వాష్రూమ్ కనపడలేదు మా. కొంచెంసేపు ఎతికిన తర్వాత ఇక్కడ ఉండింది మా వాష్రూమ్. మనం అయితే లోపలికి అయితే వచ్చేసాం అనమాట. వాష్రూమ్ అయితే కొంచెం నీట్గా బాగానే ఉంది మా. ఏం ఇబ్బంది అయితే ఏం లేదు, మొత్తం హైజీన్. సూపర్ మోడల్. మనకు మిర్రర్ కనిపిస్తే కొంచెం సోకులు ఎక్కువ అనమాట. ఆ సోకులన్నీ చూసుకొని పోయి కూర్చున్నాను మా. అంతలోపే కృష్ణా నది అయితే వచ్చింది. ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా కూర్చోను మా. అప్పట్లోపే మనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చిచ్చేసారనమాట. దీంట్లో ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి మా. నాన్ వెజ్ టిఫిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ తర్వాత వెజ్ టిఫిన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకైతే నాన్ వెజ్ లేకపోతే ముందు దిగదనమాట. ఎర్లీ మార్నింగ్ అయినా అది మిడ్ నైట్ అయినా కానీ. నేనైతే నాన్ వెజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను మా. నాకైతే నాన్ వెజ్ టిఫిన్ అయితే తెచ్చిపెట్టారు. ఇదైతే పొటాటో రోల్స్ అనమాట. పొటాటో రోల్స్ ఏదో అవి నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అదైతే పొటాటో అని ఖచ్చితంగా చెప్పగలను, అదైతే కన్ఫామ్గా చెప్పగలను. ఆ తర్వాత కింద ఎగ్ దోశ అయితే ఉంది. ఆ తర్వాత ఒక కప్ కేక్ ఇచ్చారు స్వీటు. ఆ తర్వాత 2 బ్రెడ్, దాంట్లో కిసాన్ జామ్ ఇచ్చారు మిక్స్ చేసుకొని తినడానికి. ఇంకా మనం అయితే తీసుకొచ్చి పెట్టారు కదా, ఇంకా ప్రశాంతంగా తిన్నామని చెప్పి స్టార్ట్ అయితే చేసాం మావా. ఇంకా పొటాటో రోల్స్ అదైతే కన్ఫర్మ్ పొటాటో రోల్స్, దాని కింద అయితే ఎగ్ ఆమ్లెట్ అనమాట. ఇంకా ఫైనల్గా మనం అయితే కప్ కేక్తో అయితే ఎండింగ్ అనేది ఇచ్చేసాం అనమాట. ఇంకా స్టెబిలిటీ విషయానికి వస్తే మావా, నిజంగా నాకైతే చాలా నచ్చింది మావా. చూడండి బాటిల్ అసలు షేక్ అవుతుందో చూడండి. అక్కడ ట్రైన్ చూస్తే ఏమో మనకి 110, 120 స్పీడ్లో పోతుంది అనమాట. మనకైతే లోపలికి నాయిస్ కానీ ఏమీ లేదు అసలు. బాటిల్ కూడా ఎంత స్టెబుల్గా ఉందో మీరే చూడండి. నేను పెట్టి మరీ అది పనిగా టెస్ట్ చేశాను. నాకైతే ఫ్లైట్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇదేంట్రా పక్క సీట్లో కూర్చోన్నాడు, ఇప్పుడు ఏంది మళ్ళీ విండో సీట్లో కూర్చున్నాడు అనుకోవద్దు మా. ఆయన అయితే మధ్యలో దిగేశాడు అనమాట మన పక్కనైనా. ఇంకా సరే దొరికింది అని చెప్పి మనం విండో సీట్లో అయితే కూర్చున్నాము. ఇంకా కూర్చొని ఇంకా చిన్న సోకులు కాదు మా, మనకైతే అన్ని వీడియోలు తీసుకుంటా. టైం అనేది తెలియకుండా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా తీరా అయితే మన నెల్లూరు పెన్నా బ్రిడ్జ్ అయితే కనిపించేసింది మా. కనిపించగానే మన ఊరు గాలి తగిలేగానే మనకు వచ్చే ఆ ఎనర్జీ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది మా. 12:35కే దింపేసింది మా. మామూలుగా అయితే 1 o'clockకి దింపాల్సిన ట్రైన్ 12:35కే దింపేసింది మా. సరే అని చెప్పి మనం దిగేసాము. వందే భారత్కి అయితే టాటా చెప్పేసాము. ఈ గ్యాప్లో మనం అయితే మన ఫ్రెండ్ గాడికి ఫోన్ చేసి అరే రారా వచ్చేసానని చెప్పాను, వాడు వస్తున్నా అని చెప్పి గంట లేట్ చేశాడు మామ. వీడియో నచ్చితే లైక్ చేసుకోమో, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోమో. సరే వెళ్ళొస్తాము అయితే.